సిఏ టెస్ట్ 14 ఇది. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. మనం మార్చ్ 6 నుంచి 10 వరకు ఇద్దాం అనుకున్నప్పటికీ ఇంపార్టెంట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి 6 to 8 మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఇందులో చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసిన క్వశ్చన్, ఎప్పుడైనా ఎగ్జామ్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఆవేశపడకుండా మనకు తెలిసిన ఎక్కడున్నాయో చూసుకోవాలి. అట్లా కొంచెం మనం ఏంటంటే తెలిసింది ఉంటే తొందరగా పెట్టగలుగుతాం కాబట్టి టైం కూడా సేవ్ అవుతుంది, ఈజీగా ఒక మార్క్ వస్తుంది మనకు. సో ఇది చూడండి, నోబెల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని కూడా పిలువబడే ప్రిట్జికర్ ప్రైజ్ 2025 ఎవరికి, 2025కి సంబంధించి ఎవరికి లభించింది అనేది క్వశ్చన్. సో రికన్ యమమోటో, లియు జియాకున్, డేవిడ్ చిప్పర్ఫీల్డ్, మైకెల్ తలాగ్రాండ్ అని 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు లియు జియాకున్కు 2025కి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఈ రికన్ 2024, చిప్పర్ఫీల్డ్ 2023. ఈ మైకెల్ తలాగ్రాండ్ అనేది అబెల్ ప్రైజ్కి సంబంధించింది. ఇది మ్యాథ్స్కి సంబంధించి నోబెల్గా పరిగణించడం జరుగుతుంది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. తర్వాత నెక్స్ట్ చూడండి, ఇది మీకు వచ్చినా రాకుండా, ఇది ఒకవేళ మీకు రాదనుకుందాం. నెక్స్ట్ ఇది చూడండి, బిగ్ బ్యాంగ్ తర్వాత ఏమి జరిగిందో అన్వేషించడానికి నాసా ద్వారా స్పెరెక్స్ టెలిస్కోప్ను ప్రారంభించనున్నారు. సో దీనికి సంబంధించిన నేను స్క్రీన్ షాట్లో కూడా చూపిస్తా చూడండి. తర్వాత ఇది కరెక్ట్ స్టేట్మెంట్. స్పెరెక్స్ అనేది ఒక టెలిస్కోప్ను ప్రయోగించారు ఈ బిగ్ బ్యాంగ్ తర్వాత. భూమి ఆవిర్భావానికి సంబంధించిన సిద్ధాంతం బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం. దీనికి సంబంధించి నాసా స్పెరెక్స్ టెలిస్కోప్ను ప్రారంభించింది. నాసా అనగా ఇది ఎస్ఐ క్వశ్చన్ అనుకుంటున్నా, నాకు తెలిసి లాస్ట్ ఇయర్. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. గుర్తుపెట్టుకోవాలి, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రీవియస్ క్వశ్చన్ కూడా మళ్ళీ అడిగే అవకాశం ఉంది, ఎందుకంటే ఇప్పుడు ఈ సునీత విలియమ్స్ ఇదంతా కూడా న్యూస్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి. ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మనకు మొదటగా ప్రతిపాదించింది జార్జెస్ లెమిట్రే. అనే అతను ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రకటించడం జరిగింది. సో ఇతన్నే ఫాదర్ ఆఫ్ బిగ్ బ్యాంగ్ థియరీ అని కూడా అంటారు. సో ఇక్కడ నాసా గురించి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది మనకు. సో రెండు సరైనవి. ఇటీవల అంతర్జాతీయ ఆటకు వీడ్కోలు పలికిన స్టీవ్ స్మిత్ ఏ క్రికెట్ చెందినవాడు. ఈ క్రికెట్ చూసే వాళ్ళకి ఇది ఈజీగా తెలుసు, క్రికెట్ ఆన్సర్. ఇది మార్చి 7న ఏ మిషన్ కోసం 10,300 కోట్లకు పైగా కేటాయింపునకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సో ఇది ఒక డిజిటల్ ఇండియా మిషన్. ఇది ఏఐ. ఒకసారి తెలుగులో టైప్ చేసేటప్పుడు మనము ఇట్లా ఏ అని ఇట్లా కొడతాం కదా, అట్లా పడ్డది ఆల్ అనమాట. అది ఇండియా ఏఐ మిషన్, మేక్ ఇన్ ఇండియా మిషన్, స్టార్టప్ ఇండియా మిషన్. సో ఇండియా ఏఐ మిషన్ అనేది కోసం మనం 10,000 కోట్లు కేటాయించడం జరిగింది, 10,300 కోట్లు. దేనికోసం అంటే ఇండియా ఏఐ మిషన్. ఇది గ్రూప్ 1 క్వశ్చన్ ఆల్రెడీ, ప్రిలిమ్స్ అప్పుడు కూడా న్యూస్లో ఉంది కాబట్టి అప్పుడు అడిగాను. ప్రాజెక్ట్ లయన్కి సంబంధించి సరికానిది ఏది? ప్రాజెక్ట్ లయన్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆసియా సింహాల జనాభా పరిరక్షణ మరియు విస్తరణకు ఇది ఒక ముఖ్యమైన అడుగు. ఆసియా సింహాలకు సంబంధించి ప్రముఖ పార్క్ గిర్ నేషనల్ పార్క్ మహారాష్ట్రలోని రత్నగిరిలో ఉంది. సో ఇది ప్రాజెక్ట్ లయన్ సిగ్నల్ ఇవ్వడం కరెక్టే. ఆసియా సింహాలు ఏషియాటిక్ లయన్స్ అంటాం. సో దానికి సంబంధించిందే. ప్రముఖ పార్కు గిర్ నేషనల్ పార్క్. గిర్ నేషనల్ పార్క్ చాలా ఇంపార్టెంట్ మన పోటీ పరీక్షల్లో. మళ్ళీ అడుగుతాడు దీన్ని, గిర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందని. దేనికి ఫేమస్ అని అడిగితే ఆసియా సింహాలకు. సో ఇప్పుడు ప్రాజెక్ట్ లయన్ అనేది ప్రారంభించారు కాబట్టి గ్రీన్ సిగ్నల్ లభించింది కాబట్టి మళ్ళీ అడిగే అవకాశం ఉంది. సో ఈ గిర్ నేషనల్ పార్కు మహారాష్ట్రలోని రత్నగిరిలో ఉందంటుండు, కాదు, ఇది గుజరాత్లో ఉంటుంది. ఓకే. సో ఇవి అయిపోయినాయి. మన నెక్స్ట్ ఇంకా స్టార్టింగ్ 5 క్వశ్చన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అవి చూద్దాం. సో మనకు ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఉంది. ఎందుకు ఎలిఫెంట్ గురించి మాట్లాడుకుంటాం? ఆల్రెడీ మన కమ్యూనిటీలో క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఏది? ప్రాజెక్ట్ ఎలిఫెంట్ గురించి. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అని. సో ఎందుకు ఇష్టం ఆ క్వశ్చన్ చాలామందికి అర్థమై ఉంటుంది. మోడీ
గుజరాత్లో ఉన్న వంతారా, రిలయన్స్ అనంత్ అంబానీకి సంబంధించిన వంతారాను ప్రారంభించిన తర్వాత ఒక యాసిడ్ దాడికి గురైన ఏనుగుకు సంబంధించి మోడీ ఆ ఫోటోను పెట్టడం జరిగింది, దాన్ని చూడడం జరిగింది. సో ఆ ఏనుగుకు సంబంధించిన ఫోటోలు అనేవి చాలా మనకు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. యాసిడ్ దాడికి గురైంది అది కేరళలో. సో దానికి సంబంధించి మనం ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఎప్పుడు ప్రారంభమైంది అడిగినాం, 1992. తర్వాత ప్రాజెక్ట్ టైగర్ ఉంది మనకు 1973. అలాగే ప్రాజెక్ట్ చీతా ఉంది నమీబియా నుంచి 2022లో, కునో నేషనల్ పార్క్. తర్వాత రెండోసారి కూడా సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకురావడం జరిగింది చీతాలని. సో చీతాలను మళ్ళీ ఒకసారి ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ మొదటి క్వశ్చన్ చూడండి ఒకసారి. ఆసియా మరియు పసిఫిక్లోని 12వ ప్రాంతీయ 3R మరియు సర్క్యులర్ ఎకానమీ ఫోరం ఏ నగరంలో ప్రారంభించబడింది? ఏ నగరంలో ప్రారంభించబడింది అంటే జైపూర్. ఏ నగరంలో ప్రారంభించబడింది అంటే జైపూర్. సో ఇక్కడ ఈ 3R అంటే 3 Rలే. ఏంటి అవి? రీసైకిల్, రీయూజ్ అండ్ రెడ్యూస్. రీసైకిల్, రీయూజ్, రెడ్యూస్. మంచిగా రాయాలా? రీసైకిల్, రీయూజ్ అండ్ రెడ్యూస్. సో ఇది మనకు వ్యర్థాల నిర్వహణ మరియు సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి ఒక మీటింగ్ అనేది జరిగింది. అది జైపూర్లో జరిగింది, రాజస్థాన్. సో దీన్ని హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ, అలాగే యునైటెడ్ నేషన్స్ సెంటర్ ఫర్ రీజనల్ డెవలప్మెంట్, ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ స్ట్రాటజీస్, ఈ ముగ్గురు కలిసి దీన్ని నిర్వహించడం జరిగింది. హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ, యునైటెడ్ నేషన్స్ సెంటర్ ఫర్ రీజనల్ డెవలప్మెంట్, ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ స్ట్రాటజీస్, ఈ ముగ్గురు దీన్ని నిర్వహించారు. ఎక్కడ జరిగిందనేది మనకు చాలా ఇంపార్టెంట్. తర్వాత ప్రతి 1,00,000 సజీవ జననాలకు ఎంతమంది ప్రసూతి మరణాల రేటు లక్ష్యాన్ని భారత్ సాధించింది? సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ గ్రూప్ 2 వాళ్ళకైనా తర్వాత మనకైనా, కానిస్టేబుల్ ఏ ఎగ్జామ్ అయినా కూడా దీన్ని అడిగే అవకాశం ఉంటుంది. సో ఇది 100 అనేది కరెక్ట్ ఆన్సరు. ఇది టార్గెట్గా పెట్టుకున్నారనమాట. ఇప్పుడు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రసూతి మరణాల రేటును ఎంతకు గణిస్తారు అని అడుగుతాడు. 1,00,000 సజీవ జననాలకు ఈ ప్రసూతి మరణాల రేటును గణించడం జరుగుతుంది. సో ఆ లక్ష్యాన్ని 100 అనే లక్ష్యాన్ని చేరుకుందని ప్రకటించడం జరిగింది. ప్రసూతి మరణాల రేటు అంటే MMR, మెటర్నల్ మోర్టాలిటీ రేట్. తర్వాత ఇది మనకు 1990 నుంచి చూసుకుంటే 2020 మధ్య కాలంలో ప్రసూతి మరణాల రేటు అనేది మనకు 83% తగ్గిందని, ఇదే కాలంలో శిశు మరణాల రేటు IMR, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, ఇది 69% తగ్గిందని తెలపడం జరిగింది. సో ఇక్కడ ఈ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే ఇది మనం 1000 జననాలకు గణిస్తాం. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేది 1000 జననాలకు గణిస్తాం. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, ఎందుకంటే దానికి దీనికి తేడా అనేది మనకు తెలియాలి. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటుకు దానికి తేడా అనేది మనకు తెలియాలి. సో ఇది మనకు ప్రసూతి మరణాలేమో 1,00,000 మందికి, ఈ శిశు మరణాలేమో 1000 మందికి గణిస్తాం. 1000 సజీవ జనాలకు దీన్ని గణించడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఇది జస్ట్ మనకు ఈ లొకేషన్ గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. మంత్రి భూపేంద్ర యాదవ్ కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఇక్కడ వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ 2025ను ప్రారంభించారు. ఎక్కడ అనేది క్వశ్చన్. ఇది న్యూఢిల్లీలో దీన్ని ప్రారంభించారు. సో దీనికి సంబంధించి గయానా ప్రైమ్ మినిస్టరు, బ్రెజిల్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్, సో వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది. ఇది ద ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్, టేరీ అంటాం. ద ఎనర్జీ
అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ నిర్వహించడం జరిగింది. ఓకేనా. సో ఇది ప్లేస్ గుర్తుపెట్టుకోండి, న్యూఢిల్లీ. సరికానిది ఏది, న్యూఢిల్లీలో ఖేలో ఇండియా పారా గేమ్స్ నిర్వహించనున్నారు. ఖేలో ఇండియా పారా గేమ్స్ ఎక్కడ నిర్వహించున్నారు? న్యూఢిల్లీ. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ మనకు లడాక్ అండ్ జమ్మూ కాశ్మీర్, తెలుసు మీకు. అది తెలియకపోతే గుర్తుపెట్టుకోండి, లడాక్ అండ్ జమ్మూ కాశ్మీర్. ఖేలో ఇండియా పారా గేమ్స్ వచ్చేసి న్యూఢిల్లీలో, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా. యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా, ఇది కరెక్ట్ స్టేట్మెంటే. ఇది ఖేలో ఇండియా పారా గేమ్స్ యొక్క 2వ ఎడిషన్ అంటుండు. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. ఇది ఇక్కడ మనకి కింద ఆప్షన్స్ లేనప్పుడు 4 ఆప్షన్స్ ఉన్నప్పుడు మిగిలిందే రాంగ్ ఆన్సర్. ప్యారిస్ ఒలింపిక్స్ 2024 నుండి పతక విజేతలతో సహా ఆటల సమయంలో 230 మంది పారా అథ్లెట్లు 10 విభాగాలు కాదు 6 విభాగాల్లో పోటీ పడతారనేది కరెక్ట్ ఆన్సర్. సో ఈ 3 స్టేట్మెంట్లు కరెక్ట్, 4వది రాంగ్. ఇది భారతదేశం యొక్క మొట్టమొదటి ఏఐ పవర్డ్ సోలార్ తయారీ లైన్ గుజరాత్లో ఎక్కడ ప్రారంభించబడింది? మన గుజరాత్ అని ఆల్రెడీ ఇచ్చేసిండు. సో భారతదేశం యొక్క మొట్టమొదటి ఏఐ పవర్ సోలార్ తయారీ లైన్ ఎక్కడ? గుజరాత్లో. సో గుజరాత్లో ఎక్కడ? సూరత్, అహ్మదాబాద్, వడోదరనా, కచ్చా? సో ఆన్సర్ వచ్చేసి మనకు సూరత్లోని గోల్డీ సోలార్స్ ప్లాంట్లో, కొసంబా అనే ఏరియా ఇది సూరత్లో, గోల్డీ సోలార్ ప్లాంట్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది 14 గిగావాట్ల సామర్థ్యం కలది. ఓకే. సో ఇది మన కరెంట్ అఫైర్స్, 3 డేస్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఇంకో 2 డేస్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.